నమస్తే వనిత హెల్ప్లైన్ కి స్వాగతం. మనం చాలా మంది పాశ్చాత్య సంస్కృతిని ఈసరించడం మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా అమెరికన్ సంస్కృతిని, యూరోపియన్ సంస్కృతిని, వాళ్ళ వేష భాషల్ని చాలాసార్లు ఈసరిస్తూ ఉంటారు. బట్ వాటితో పాటుగా ఒకవైపు ఈసరిస్తేనే ఒకవైపు అనుకరించడం అనేది మనకున్న హిపోక్రసీ అనుకోండి. బట్ దాంతో పాటుగా అక్కడ నిజంగా మంచి విషయాలు నేర్చుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అన్నది కూడా ఒక ప్రశ్న. నేను అమెరికాలో చూసినంత వరకు అమెరికాలో పబ్లిక్ లైబ్రరీస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అంటే మనకు సిటీ సెంటర్ లైబ్రరీ, స్టేట్ లైబ్రరీ లాంటి లైబ్రరీలు ప్రతి కౌంటీకి కూడా చాలా పెద్దగా, అంటే 5 ఫ్లోర్లు ఉండి విశాలమైన ప్రాంగణాల్లో లైబ్రరీలు ఉంటాయి. అందులో కొన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి. నేషనల్ కాంగ్రెస్ లైబ్రరీ మాత్రమే కాకుండా మిగిలిన అన్ని లైబ్రరీస్లో కూడా లక్షల్లో పుస్తకాలు ఉంటాయి. బట్ ఇంత పెద్ద లైబ్రరీలు నడవటానికి ప్రభుత్వం పుస్తకాలు కొనడం కోసము, బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం తప్ప ఇంకే ఖర్చు పెట్టదు. అక్కడ పనిచేసే మనుషులందరూ దాదాపుగా వాలంటీర్లు. బట్ ఈ వాలంటీర్లలో ఒక్కసారి కూడా మొత్తం అమెరికాలో ఒక్కసారి కూడా ఎక్కడ ఒక ఇండియన్ కూడా ఉండకపోవటం, తగలకపోవటం అనేది ఆశ్చర్యకరం. ఎందుకంటే అమెరికన్ జీవితంలో నువ్వు ఏదైతే సమాజం నుంచి పొందుతావో దాన్ని తిరిగి సమాజానికి ఇవ్వటం అనే ఒక విలువను నేర్పటం అనేది ఉంటుంది. బట్ మనం చాలా పెద్ద మాటలు చెప్పే మన ఎడ్యుకేషన్లో కానీ మనం ఎక్కడా కూడా ఈ విషయాలు, మన ఆధ్యాత్మికతలో కానీ ఎక్కడా చెప్పాం. సో ఎక్కడైనా సరే మనం ఎంతసేపటికి మనకి ఏమొస్తుంది, ఏం తీసుకుంటాం అనే తప్ప మనం ఏమిస్తాము, ఎవరి కోసం ఏం చేస్తాం, ఇతరుల కోసం ఏం చేస్తాం అనేది మనం ఎప్పుడూ చేయం. ఎప్పుడు ఒక మాట వింటూ ఉంటాం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతులు విన్నాను. నిజానికి ఆ సామెత మనది కాదు. మన సంస్కృతిలో అలాంటి మాటలు లేవని మనం చెప్పుకోవాలి. సో ఇది కూడా ట్రాన్స్లేషన్ మాత్రమే. పాశ్చాత్య సంస్కృతి నుంచి, యూరోపియన్ సంస్కృతి నుంచి ఉన్న సామెత కదా, ఒక ట్రాన్స్లేషన్ మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. సో బేసికల్ గా ఒక సేవాభావం, ఒక వాలంటీరింగ్, ఒక చిన్న పిల్లల వయసు నుంచే సహాయం చేయటం అనే ఒక అలవాటు ఎందుకు అవసరం, దానివల్ల సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది, ఈ అంశాలు మనం తెలుసుకుందాం. దాంతో పాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు వాణిశ్రీ గారు అడ్వకేట్, విశేష్ గారు సైకాలజిస్ట్ ఉన్నారు. సో వాలంటీరింగ్ సార్, మనకు నీ ఎంతమంది ఉన్న అందరినీ పడవేసి నువ్వు పరిగెత్తి మొదటి స్థానంలో నిలవటం మాత్రమే నీకు చాలా ముఖ్యం అని మనకు చాలా గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ గురువుస్ దగ్గర నుంచి మొదలుపెట్టి మన కోళ్ళ ఫారం స్కూల్ దాకా అందరూ ఇదే చెప్తుంటారు మన పిల్లలకి. బట్ వాలంటీరింగ్ అనేది మనకు అసలు యాక్చువల్గా ఎక్కడా లేదు. అని ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మీరు ఒక మెడికల్ కాలేజ్కి నేను వెళ్ళినప్పుడు యూఎస్లో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇండియా నుంచి వచ్చే మెడికల్స్ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ రెసిడెన్సీ కోసం ఒక పరీక్ష రాయడానికి వస్తారు కదా, వాళ్ళ యాటిట్యూడ్ చూసినప్పుడు అసలు వీళ్ళు డాక్టర్లు ఎట్లా అయ్యారు అనేది మాకు అర్థం కాదు. వాళ్ళకి అందరికీ విపరీతమైన గ్రేడ్స్ ఉంటాయి, మార్కులు విపరీతంగా ఉంటాయి. ఒక్కళ్ళకి కూడా 1 గంట కూడా వాలంటరీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ అమెరికాలో డాక్టర్ చదవాలంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు వాలంటరీ సర్వీస్ చేస్తేనే మెడికల్ స్కూల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. అంటే నీకు సేవ చేసే లక్షణం ఉంది అని నిరూపించుకుంటే తప్ప నీకు అక్కడ ఉండదు. బట్ మనకు డాక్టర్ అయినా ఇంకేదైనా సేవకు దానికి ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం. సో ఎందుకు ఈ సేవకు ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి? ఫస్ట్ పాయింట్ వాలంటీరింగ్, సేవని కూడా కాదు, వాలంటీరింగ్. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇండిపెండెంట్ గా బతకలేదు. రైట్, వీఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్స్. మనం నేర్చుకునే మాట నుంచి, పాట నుంచి, నడక, జ్ఞానం, విజ్ఞానం అన్నీ కూడా మనం సమాజం నుంచి తీసుకున్నవే. ఇన్ని మనకిచ్చిన సొసైటీకి మనం తిరిగి ఏమిస్తున్నాం అనేది దట్ ఈజ్ వాలంటీరింగ్. రైట్. అయితే అది మన సమాజంలో లేదనే మాట మనం ఒప్పుకోవాలి. గత నాకు తెలిసి ఒక జనరేషన్ కింద అయితే కనీసం స్కూల్స్ లో స్కౌట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అది కూడా లక్ష నుంచి డిమోట్ చేస్తుందే కావచ్చు. స్కౌట్ సిస్టమ్ ఉండేది, కాలేజీస్ ఎన్సీసీ ఉండేది, ఎన్ఎస్ఎస్ ఉండేది. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కాలేజీల ఆధిపత్యం పెరిగిపోయి ప్రభుత్వ కాలేజీలు కేవలం నామమాత్రంగా మిగిలిపోయారు, ఎప్పుడైతే చదువు కంటే కూడా మార్కులు, ర్యాంకులు ఈ రెండే ఇంపార్టెంట్ గా మారిపోయిందో, ఆ గంట లేకుంటే ఆ వారం వాలంటీరింగ్ చేసి సర్వీస్ చేసేస్తే మనం మార్క్ ర్యాంక్ మిస్ అవుతాం అనే దానికి వెళ్ళిపోయారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా. కానీ ఈ మీరు చెప్పారు సోకాల్డ్ పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది పుస్తకాల్లోంచి రాదు. ఫస్ట్ పాయింట్, నిజమైన పర్సనల్ డెవలప్మెంట్ జీవితంలోంచి వస్తుంది.
చిన్నప్పటి నుంచి మీరు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు, లేకుంటే ఎవరితో ఎలా ఎంపతైజ్ చేస్తున్నారు, మీ పక్క వాళ్ళతో కానీ, మీ కుటుంబంతో కానివ్వండి, మీ పక్క వాళ్ళతో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, ఎంపతైజ్ చేయాలి. వాలంటీరింగ్ వల్ల వచ్చే లాభం ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది. వాలంటీరింగ్ చేయడం వల్ల వాలంటీరింగ్ అనేది ఫస్ట్ ఎంపతైజింగ్ విత్ ది అదర్స్. ఫస్ట్ పాయింట్ నేను వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని నేను వాళ్ళకి సహాయం చేయడం కోసం వాలంటీర్ చేయాలి, ఒక సహాయం చేయాలి, గివింగ్ బ్యాక్, ఇదొకటి అర్థమవుతుంది. ఇంకోటి వాలంటీర్ చేసేటప్పుడు 10 మంది ఎలా డీల్ చేయాలనే విషయం అర్థమవుతుంది. ఒక టీంగా వెళ్తారు వాలంటీర్స్ చాలా సందర్భాల్లో, దాంట్లో ఒక 10 ఒక టీం అవుతారు. ఇన్ని రకాల లక్షణాలు చాలా న్యాచురల్గా వచ్చేస్తాయి పిల్లలకు. చిన్నప్పటి లాభాలు ఏంటంటే కొంచెం చాలా న్యాచురల్గా వచ్చేస్తాయి. కానీ మన స్కూల్ సిస్టంలో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ వాలంటీరింగ్ అనే విషయాన్ని అసలు పూర్తిగా చంపేసి ఒకప్పుడు ఉండేది, యాజ్ ఎ కల్చర్ లేదు. యాజ్ ఏ కల్చర్ గా మనకు వాలంటీరింగ్ ఎక్కడుందంటే గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో, ఆ ఫంక్షన్స్ అప్పుడు, పూజలప్పుడు, పండగలప్పుడు ఏదో కొంచెం వెళ్ళి కుర్రాళ్ళు పిల్లలు కొంచెం వాలంటీరింగ్ చేస్తారు. ఆ భోజనాలు వడ్డించడమో, ఆ ప్రసాదాలు వడ్డించడమో ఇది చేస్తారు తప్ప రిలీజియస్ వాలంటీరింగ్ మనం తప్ప సోషల్ వాలంటీరింగ్ అనేది మన సమాజంలో లేదు. అయితే కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తుంది ఈ విపత్తులు లాంటివి వచ్చినప్పుడు మాత్రం కొంతమంది యూత్ వాలంటరీగా వెళ్ళేసి కొంత వాళ్ళు స్వతహాగానే వాళ్ళు తీసుకుని మనం చూస్తాం. హైదరాబాద్లో వరకు వచ్చినప్పుడు కానివ్వండి, ఇంకొన్ని చోట్ల కానివ్వండి. బట్ యాజ్ ఏ హోల్గా అది వ్యక్తిగతమైన ఛాయిస్ అంతే. అది వ్యక్తిగతంగా వాళ్ళు స్పందించి వెళ్ళేవాళ్ళు తప్ప యాజ్ ఏ సొసైటీగా మనకు వాలంటీరింగ్ చేసే లక్షణాలు కానీ యాటిట్యూడ్ కానీ లేదు. సో వీఆర్ అటర్లీ ఫెయిల్ ఇన్ దట్ ఆస్పెక్ట్. కానీ పిల్లల ఎదుగుదలకు, పిల్లలు సమాజాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళు పర్సనాలిటీ బాగా డెవలప్ కావడం కానివ్వండి, చిన్నప్పటి నుంచే మన వాలంటీరింగ్ నేర్పాలి. ఎందుకంటే వీఆర్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ ది సొసైటీ, వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్. మనం ఏం చేస్తున్నాం చివరి సొసైటీకి? నువ్వేమి లక్షలుగా డబ్బు ఇవ్వాల్సి వస్తే వాలంటీరింగ్ లో డబ్బులు ఇవ్వాలి కదా. ఓన్లీ యువర్ టైం అంతే. యువర్ టైం అంటే నీకు ఇచ్చిన సొసైటీ కోసం నువ్వు కనీసం వారంలో ఒక గంట, ఒక 2 hours నువ్వు స్పెండ్ చేయలేకపోతే రేపు ఇదే పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల కోసం నువ్వు టైం స్పెండ్ చేయాలి. అందుకే చేయట్లేదు కదా. అయితే ఒక మాట అన్నారంటే ఒక వాలంటీరింగ్ ఒక రంగంలో చూస్తే మీరు అన్నది మనం ఇంత తీసుకున్న సమాజానికి వెనక్కి ఏమి ఇస్తామని. బట్ అదే కాదేమో వాలంటీరింగ్ చేయడం కూడా మళ్ళీ తీసుకోవటమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వాలంటీరింగ్ చేయటం వెళ్ళినప్పుడు సమాజంలో రకరకాల వర్గాలు, రకరకాల ఇష్యూస్ అన్నీ ఉంటాయి. వీటన్నిటితో కనెక్ట్ అవ్వటం వల్ల నువ్వు ఎదుగుతావు. అదే నేను చెప్పేది మేడం, ఇప్పుడు వాలంటీరింగ్ చేయడం వల్ల రకరకాల ఇష్యూస్ ని రకరకాల వ్యక్తులు కలవడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా న్యాచురల్ గా జరుగుతుంది. చాలా న్యాచురల్ గా జరుగుతుంది. దాని ప్రత్యేక క్లాసులు వినాల్సిన అవసరం, ఉపన్యాసం అవసరం లేకుండా చాలా సహజంగా పర్సనల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాం. ఎందుకు మిస్? ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక ఉద్యమం లాగా, లేకుంటే ఒక ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ అయింది? ఇండస్ట్రీ ఉద్యమం ఒక ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ అయింది? పర్సనల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్క పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ఎందుకు చెప్తున్నారు? బికాస్ ఆఫ్ వీఆర్ ల్యాకింగ్ దాట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, స్కూల్ సిస్టమ్ లో ఇవన్నీ మిస్ అయ్యాయి. 10 మందితో కలిసి ఆటలు లేవు, పాటలు లేవు, కల్చరల్ యాక్టివిటీస్ లేవు, బయటకు ఊర్లోకి వెళ్ళి సర్వీస్ చేయడం లేవు, ఏమీ లేదు. వెళ్తాడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు స్టూడెంట్కి ఉండే ఒకే ఒక పైన అంటే చదవడం, మార్కులు, ర్యాంకులు సాధించడం, జాబ్లో సెటిల్ అవ్వడం. ఇంతకు మించి ఏమీ చేయడం లేదు. రైట్. ఫారం కోళ్ళలాగా పెరిగి అందరూ వెళ్ళి ఉద్యోగాల్లో కూర్చుంటారు. ఇలాంటి సిస్టంలో పెరిగిన ఒక స్టూడెంట్కి పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పక్క వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక 10 మంది టీం ఎలా లీడ్ చేయాలి, మన కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ధైర్యంగా ఎలా ఉండాలి, ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దిస్ ఈస్ ద జనరేషన్ దట్ వెంట్ టు అమెరికా టు Y2K వచ్చినప్పుడు నిజంగానే రైట్. అందరూ ఇక్కడ నుంచి H1 మీద వెళ్తారని మనకు తెలిసిందే. H4 గా వెళ్ళిన వాళ్ళకి కూడా పనిచేసే అవకాశాలు ఇవ్వాలి అన్నప్పుడు నిజానికి ఐ వాజ్ దేర్. ఆ టైంలో ఆ మూమెంట్ నడిచినప్పుడు చాలా మంది విపరీతంగా వ్యతిరేకించారు. వాళ్ళు అన్నమాట ఇదే. ఇక్కడికి వచ్చిన H1 భారతీయ H1 ఉద్యోగులు విపరీతమైన జీతాలు తీసుకుంటారు. అంటే ఆ రోజుకి అమెరికన్ యావరేజ్ శాలరీ $4,000 అయితే ఇండియన్ సాఫ్ట్వేర్ యావరేజ్ శాలరీ 8,000. అంటే అమెరికన్ యావరేజ్ శాలరీ కంటే
డబల్ సంపాదిస్తున్న వీళ్ళు ఇందులోంచి ఒక్క పైసా కూడా ఈ సమాజానికి వెనక్కి ఇవ్వరు. ఈ ఎవరైతే వాళ్ళ వైఫ్స్ స్పౌసెస్ ఉంటారో ఈ స్పౌసెస్ ఒక్క గంట కూడా ఈ దేశం కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? ఐ థింక్ దట్ ఈస్ ఎ వ్యాలిడ్ కోసం చాలా పెద్ద డిబేట్ కూడా అయింది. బట్ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్. నాకు ఆ తర్వాత చాలా కేసెస్ కూడా చూశాను. అక్కడ మెడికల్ స్కూల్లో చేరాలంటే వాలంటీరింగ్ కంపల్సరీ. మన వాళ్ళందరికీ మెడిసిన్ పిచ్చి మనకు తెలిసిందే. వాళ్ళు అందుకని ఇండియా నుంచి దొంగ సర్టిఫికెట్లు తీసుకెళ్తారు. వాళ్ళని వెకేషన్కి ఇండియా పంపించి ఇండియా నుంచి సర్వీస్ చేసినట్టుగా దొంగ సర్టిఫికెట్లు తీసుకెళ్తూ ఉంటారు. ఐ థింక్ మనం చివరికి దానిలో కూడా వాలంటీరింగ్ చేయాలి అంటే కూడా దొంగ సర్టిఫికెట్లు పుట్టించే ఎలాంటి మహానుభావులు మనకు అక్కడ కూడా తయారయ్యారు. చివరికి ఎక్కడ దాకా వచ్చాం మనం. విల్ కమ్ బ్యాక్ టు దట్ అండి. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే. అంటే అబ్బాయిలు అది సెక్షన్ 4 అమ్మాయి చేస్తుంది. బట్ అందులో ఏ ఒక్క స్థానంలో కూడా దానికి రిలేటెడ్ అబ్బాయిలు మాట్లాడారు. అంటే అమ్మాయిలు అంటే పిల్లలు చేయడం వల్ల ఇలా చేయడం వల్ల అంటే ఆ పిల్లలు నేను అర్థం చేస్తాను. దీన్ని మీరు ఏం చేస్తారు ప్రాబ్లం చేయాలి. ఏ ఒక్క కాదు, మీరు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కాలేదు. మీ ఆవేదన మాకు అర్థం ఏంటంటే ప్రతిదానికి వరకట్నం పేరుతోటి కేసులు పెడుతున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, అబ్బాయిలకి ఏం న్యాయం లేదని. బట్ భారతదేశంలో కట్నం లేదా? మనం ఈ విషయం మాట్లాడుకుందాం ఫస్ట్. భారతదేశంలో కట్నం లేనప్పుడు ఈ కేసులు అబద్ధం అవుతాయి. కట్నం ఉన్నంతకాలం నిజమే కదా. 498 పెడుతున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి బయటకు వచ్చి ఆ సెక్షన్ కింద కేసు వేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే కట్నం తీసుకున్నాక కూడా ఆ అమ్మాయిని హింసిస్తుంటే, మానసికంగా శారీరకంగా హింసిస్తుంటే ఆ అమ్మాయి భరించే బాధలు భరించలేక బయటకు వచ్చి తను ఈ కేసు పెట్టాల్సి వస్తుందండి. 498. లేకుంటే మంచిగా చూసుకుంటే ఏ అమ్మాయి తన సంసారం వదిలిపెట్టి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకొని బయటకు రావాల్సింది లేదు. అండ్ మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నారంటే మేబీ ఆయన అబ్బాయికో వాళ్ళెవరికైతే జరిగి ఉండాలి, ఏదో జరిగి ఉంటుంది కాబట్టి అని. కానీ ఇందులో ఉండి మీరు ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు మీరు కరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకున్నారా లేదా, ఏంటి ఆ అమ్మాయిది ఏంటి అని మీరు కోర్టులో కానీ మీరు రుజువు చేసుకుంటే తప్పకుండా మీరు మీ దగ్గర తప్పు లేకపోతే మీరు అక్విటల్ అవుతారండి. లేకుంటే కన్విక్షన్ కి తప్పకుండా ఒకటి మేడం వాణిశ్రీ గారు, మన అందరికీ తెలిసింది ఏమవుతుందంటే మన దేశంలో మనకు సిస్టమ్స్ ఇన్ ప్లేస్ లేవండి. మీ దానికి కూడా చెప్తాను నేను. యాక్చువల్ గా సిస్టమ్స్ ఇన్ ప్లేస్ లేవు. ఇప్పుడు ఒక ఇంట్లో సమస్య వచ్చింది ఒక స్త్రీకి, ఆమెకి ఎక్కడికి వెళ్ళాలనే దాంట్లో ఎందుకంటే మనకు సిస్టమ్స్ రెడీగా ఉండవు. చాలా సార్లు చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మన సమస్య ఏంటంటే మన పోలీసులు చాలా ఇగ్నోరెంట్, విమెన్స్ లాస్ విషయంలో భయంకరంగా ఇగ్నోరెంట్ ఉంటారు అండ్ ఆరోగెంట్ కూడా ఉంటారు. రెండు ఇగ్నోరెంట్ అండ్ ఆరోగెంట్ రెండు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు వచ్చిన మనిషి అవతల మనిషి ఆమె అంతా ఆమె లేకపోతే ఆమెని చీకొట్టి పంపిస్తారు. చాలా సార్లు చీకొట్టి పంపిస్తారు. ఇంకా అవతల వాళ్ళు తప్పనిసరిగా వస్తే వాళ్ళు చేసేది 498 కేసు బుక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అది ఉంది కాబట్టి. అండ్ మీకు చాలా నిజానికి లా కమిషన్ దీని మీద చాలా చర్చ జరిగినప్పుడు లా కమిషన్ వేసినప్పుడు కూడా లా కమిషన్ లో వచ్చిన రిపోర్ట్ కూడా అది మిస్గైడెడ్. అవన్నీ కూడా మిస్యూజ్ కాదు, మిస్గైడెడ్. వాళ్ళు ఒక సమస్యతో వచ్చారు, ఆ సమస్యకు పరిష్కారం వేరే చోటు ఉంది కానీ వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు కాబట్టి, లేదా ఒక తప్పు అడ్వైజ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు 498 కింద టర్న్ చేశారు. ఇది సమస్య. ఎందుకంటే మనకు సరైన ఫ్యామిలీ డిస్ప్యూట్ సెంటర్స్ కానీ కౌన్సిలింగ్ కానీ లేదు. మనకు ఉంటే ఇంత దాకా రాదు. యాక్చువల్ గా అవి లేకపోవడం వల్ల ఒకటి ఇది 498 చాలా సార్లు మిస్గైడ్ అయి పెట్టుకుంటారు. చాలా సార్లు మనకు తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పెట్టేస్తారు. ఇంకా వాళ్ళ చేతిలో ఒకటే ఉంది కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ పెట్టుకొని పెద్దవాళ్ళు కూర్చొని, అంటే ఇప్పుడు సొసైటీలో కుల పెద్దలు వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా పెట్టుకొని వాళ్ళు కూడా కూర్చోబెట్టి అమ్మ నీ సమస్య ఏంటి, బాబు నువ్వెందుకు, ఈ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఈ 498
సెక్షన్ కుల పెద్దలు అనకండి, ఎందుకంటే అదే వాళ్ళు చాలా ప్రిజుడిస్ చేస్తూ వస్తారు. అదే లేటు అనట్లేదు. అంటే ఫస్ట్ పంచాయతీలు నేను చాలా తర్వాత మందాక వచ్చిన చూసా. వాళ్ళు ఏమంటారు, మొగుడు ఒక దెబ్బ కొట్టగానే వస్తా, భరించుకోవా, ఈ మాటలు మాట్లాడు. భర్త అనేవాడు భరించేవాడు కాదు కానీ భార్య భరించాలి. కొడుతుంటే తిడుతూ ఉంటే అప్పుడు బయటికి రావాలి, అది వింటా ఉంటుంది. సో వాళ్ళకి వచ్చింది కాబట్టి మిస్గైడెడ్ అండి. రెండోది, ఇష్యూ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి అవతల వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే ఆప్షన్ లెక్క 498 పెడతారు. ఇందులో 498 ఒకటే కాదు, మనం కూడా ఒకటి రీసెంట్లీ చూసాము. సెక్షన్స్ ఆర్డర్ చేయకుండా మోసం చేస్తే కూడా 490 కిందనే, దాన్ని మళ్ళీ 420 చీటింగ్ చేశాడని 420 కింద పెట్టరండి, దాన్ని 498. అక్కడ అసలు వరకట్నం కేసే ఉండదు, డబ్బుల విషయమే రాదు, మీకు ఏదైనా గోల్డ్ విషయం రాదు, మోసం చేశాడు, నన్ను చీట్ చేశాడు అని చెప్తుంటే కూడా అది పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు 420 మనం పెట్టకుండా 498. అసలు ఆ 490 రేజే లేదు అక్కడ ఉంది. 420 ఆర్డర్ చేయకుండా, సెక్షన్ పెట్టకుండా 498 పెట్టారు. దీన్ని మిస్యూజ్ ఇప్పుడు మిస్యూజ్ బై ద పోలీస్ హైయర్ అథారిటీస్, మళ్ళీ ఎవరో కాదు. దట్ ఈస్ ట్రూ, వి ఆర్ ఫేస్డ్ దట్ సేమ్ థింగ్. సో ఒక్కటండి, ఎవరైనా 498 వేయగానే మీరు కంగారు పడిపోకుండా, మా మీద కేసు వేశారని ఫీల్ అయిపోకుండా, అవతల వాళ్ళని పిలిచి ఇక్కడ దాకా వచ్చింది అప్పటికైనా, ఎందుకంటే ఏదో ప్రయత్నాలు జరుగుతాయి, ఫెయిల్ అయిన తర్వాత ఆ కేసుకి వెళ్తారు. అప్పటికైనా పిలిచి మాట్లాడి అసలు ఏంటి, ఇది ఎట్లా పరిష్కరించుకోవచ్చు, అమికబుల్ గా దీన్ని పరిష్కరించుకోగలమా అని ఒక ప్రయత్నం చేయండి. చేస్తే అది పోయే అవకాశం ఉంది. బట్ ఏం చేస్తాం, మన దగ్గర అన్ని ఫాల్టీ సిస్టమ్స్ ఉన్నాయి, దానికి ఏమీ చేయలేము. అందుకే బోల్డ్ మిస్గైడెడ్ కేసెస్ పడుతున్నాయి మనకు. అండ్ ఇంత చేస్తే 498 వల్ల ఆ పిల్లకు జరిగే, అమ్మాయిలకు జరిగే న్యాయం కూడా ఏమీ ఉండదండి. అది 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళావా, పోలీస్ స్టేషన్ వెళ్ళావు కదా, నా మీద కేసు పెట్టావు, ఇంకా నాకు సంబంధం లేదు, నీ ప్లేస్ లో నువ్వు, నా ప్లేస్ లో నేను ఉంటా. సరే ఎక్కడి వరకు వెళ్తావు, సుప్రీంకోర్టా, హైకోర్టా, ఇవన్నీ కూడా తప్ప, నువ్వు ఏం చేసావు, ఎందుకు వెళ్ళింది, నా వల్ల జరిగిన తప్పేంటి, ఆ అమ్మాయికి నేను ఎలాంటి న్యాయం చేయాలని ఆలోచించదండి. ఎక్కడి వరకు వెళ్తే అక్కడ చూసుకున్నాం, పోలీసు వల్ల వాళ్ళు మనకు తెలిసిలేండి ఏం చేస్తారు. ఇవన్నీ కూడా అమ్మాయి మీద ప్రెజరైజ్ అనమాట. యాక్చువల్ గా చాలా సార్లు ఈ కేసెస్ లో 7 ఏళ్ళు 8 ఏళ్ళు నడుస్తాయి. అవునండి. నడిచిన తర్వాత వీళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేరు. వీళ్ళకేమో గవర్నమెంట్ ప్లేడర్, అవతల వాళ్ళకేమో డబ్బులు ఇచ్చి మంచి డిఫెన్స్ లాయరు. సో ఈ కేసులన్నీ జనరల్ గా ఓడిపోతాయి. ఎందుకంటే మనకు తెలుసు, పీపీలు, గవర్నమెంట్ ప్లేడర్లు, ఎప్పుడైనా లాగకుండా, అంటే నేను పర్సనల్ గా చెప్పేది ఏంటంటే, లాగకుండా ఒకసారి కోర్టుకు వచ్చాము, లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అనగానే కూర్చొని అమెరికా సెటిల్ చేసుకొని ఎవరి వాళ్ళు ఉంటే బాగుంటుందండి. కోర్టుకు వెళ్తే మీ వల్ల మీరిద్దరు కాదు, మీ పుట్టిన పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. దే ఆర్ విక్టిమ్స్ టు దట్ కేసెస్. అది నేనండి. దాన్ని బట్టి నాకు ఇప్పుడు మన ఇక్కడ ఈ హెల్ప్ లైన్ లో కూర్చొని ఇన్ని సంవత్సరాల నుంచి నేను వస్తున్నప్పుడు నాకు అర్థం ఏంటంటే, చాలా వరకు ఎప్పుడైతే మీరు పోలీసులు కోర్టుల దగ్గరికి వెళ్తారో ఇదో వచ్చేస్తుందండి. బోత్ ది సైడ్స్ ఇదో వచ్చేస్తాయి, బోత్ ది ఫ్యామిలీస్ ఇదోకి వెళ్ళిపోయేసి చూద్దాం అప్రకారం తప్ప. అంతకు ముందు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ని లేకపోతే ఒక సైకాలజిస్ట్ని సంప్రదించి మధ్య మంది కొన్ని విభేదాలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే ప్రయత్నం అసలు చేయరు. ఆ అవేర్నెస్ లేదు, బేసిక్ అవేర్నెస్ లేదు. ఉన్నా కానీ ఆ ప్రయత్నం చేయరు. నేను రామ్, నేను మెంటలా అనేది లేకుంటే ఫ్యామిలీ కౌన్సిలర్ అంటే మెంటలే ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చే అభిప్రాయ భేదాలని పరిష్కరించడానికి కూడా సైకాలజిస్ట్ హెల్ప్ చేస్తారనే విషయం చాలా మందికి అవగాహన లేదు. లేక ఏంటంటే సైకాలజిస్ట్ మెంటలా, నాకన్నా మెంటల్ అనుకున్నాను అంటే నా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని మనం వ్యవస్థితం అనుకున్నామనే కేసు నేను చాలా చూస్తాను. పట్టుకొని కూడా వస్తారండి, చూస్తుంటాను. మా దగ్గర నేను చూసాను మేడం, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం. వెళ్తే ఆయన ఇచ్చారు మేడం, ఈ టాబ్లెట్లు వాడుతున్నారు మేడం, దీని వల్ల వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఇయ్యాలి. రేపు ఏమైందండి, యూట్యూబ్ లో నెట్లు కొట్టేసరికి ఏమో వచ్చేస్తాయి, వాళ్ళు అది చూసుకుంటారు. చూసుకొని లేదు మేడం ఈ మెడిసిన్ వాడితే దానికే వాడతారు, ఇది తెలుసండి మాకు. ఆయనకుంది మేడం, అందుకే ఇట్లా చేశారు. ఆమెకుంది మేడం, నేను ఎంత చెప్పినా వినదు, నాకు డైవర్స్ ఇప్పాను మేడం, నేను ఇంకో పెళ్లి వేసుకున్నాను. నీ ముందు నీ బుద్ధి మారాలి కదా, అక్కడ మారకుండా ఇంకో పెళ్లికి ఎక్కడికి వెళ్తావు. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో హలో
హలో, మీరు టీవీ సౌండ్ తీసేసి ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. హలో చెప్పండి. హలో మేడం. మీరు టీవీ సౌండ్ తీసేయండి అమ్మా ప్లీజ్. చెప్పండి. అదే చెప్పండి. అదే మా హస్బెండ్ ఉన్నారు కదండి, తను చనిపోయిందండి. వాళ్ళ మమ్మీ అలా చేస్తూ కొంచెం నన్నైతే ఎప్పుడైనా నేను దేవునికి వెళ్ళాలని చాలా గొడవ. ఓకే ఓకే అలా తను వదిలేస్తాను కానీ మీ పాప వద్దు అని అంటున్నారు. కొట్టుగా తీసుకుంటాను నేను వద్దు అంటున్నారు. కౌన్సిలింగ్ మా ఇద్దరికి వాళ్ళే అన్నారు, నాకు చూస్తే చాలా భయంగా అంటున్నారమ్మా, ఈ పాప తీయకూడదు, మీరు విడిగా ఉండాలని నా ఇద్దరికి నాకు ఇద్దరికి చెప్పారండి. చెప్పినా వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మంటేనే మా అమ్మ వాళ్ళ ఉంటేనే పాప చేస్తాను, నేను అంతే ఉంది లేకపోతే వద్దు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో వెళ్తాను చెప్పారు, ఏం చెప్పి చెప్తారు, పాప నన్ను చూపిస్తారు, బయట చూపిస్తారు, ఆడపిల్లలు పుట్టిందని డబ్బులు చెప్పారు. నాకు చాలా ఇష్టం ఉంది. అమ్మా అతను ఏం చేస్తాడు? అమ్మా అతను ఏం చేస్తాడమ్మా? అతను ఏం చేస్తాడు? మీ భర్త ఏం చేస్తాడు? మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు మీరు చెప్పారు ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా. అమ్మా ఏమన్నా కేసు వేశారమ్మా? ఏం వేయలేదు. హలో, అది కూడా అమ్మా మీరు ఇంకేం కేసు వేయలేదు కదా. ఇప్పుడు మీరు కలిసే ఉంటున్నారా, మీ మదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా? ఉంటున్నారు కదమ్మా. ఇప్పుడు మీరు అంటున్నారు అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడు అని. ఇప్పుడు ఒకవేళ అతను చూసుకుంటున్నప్పుడు అంటే మీరు అనుకోవద్దు మేడం చెప్పింది వెళ్ళాలి ఉండాలి అని. అత్తగారు అంటున్నారు బాధలు పెడుతున్నారు అవన్నీ కొంచెం అంటే అడ్జస్ట్ అయిపోయి నేచర్ లో ఉంటేనేమో మీ భర్తతో బాగుంటారమ్మా. మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ లో కూడా చెప్పారు ఇద్దరు వేరుగా ఉంటే ఉండమని. అతను మీరు కన్విన్స్ చేసుకొని వేరుగా ఉండడానికి ప్రయత్నించండి. లేదు అంటారా మీరు వెళ్ళి ఉండండి. లేదు అది కూడా నేను చేయలేను మేడం, ఉండలేకపోతున్నా, అతను నన్ను చూసుకోకుండా మా అత్తగారు బాధలు భరించలేకపోతున్నా అంటే జస్ట్ మీరు మదర్ వాళ్ళ ఇంట్లో ఉండి మీరు మెయింటెనెన్స్ వేసుకోండి అమ్మా. పిల్లలు ఉన్నారా? పాప, ఒక పాప. మీరు మెయింటెనెన్స్ వేసుకోండి. డెఫినెట్లీ ఆటో నడిపిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఎంతో అంత మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా. అట్లీస్ట్ ఆ మెయింటెనెన్స్ తోనైనా మీరు జీవనం సాగించవచ్చు. ఇంతకన్నా వాళ్ళు అంతకంటే చేసేది మెయింటెనెన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఒక మాట చెప్పారు, ఇవన్నీ అక్కడికి వెళ్తే విపరీతంగా హింసిస్తున్నారు, అతనేమో వాళ్ళతోనే ఉండాలని కండిషన్ పెడుతున్నారు, కౌన్సిలింగ్ లో విడిగా ఉంటే బాగుంటారని వీళ్ళు చెప్తున్నారు. సో వీటన్నిటికీ ఇంకొక మాట చెప్పారు లాస్ట్ లో, అతను ఇంకొక ఆమెతో కూడా ఉంటున్నాడు అని. అది ఎవరు చెప్పినా మారదమ్మా, అది మారదు అది రైట్. సో కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నాయమ్మా. కాబట్టి మీ జీవితం గురించి మీరు ఒకసారి అతను మీకేం చేశాడన్నది పక్కన వదిలిపెట్టి మీరు మీ జీవితం ఎట్లుండాలనేది ఒకసారి ఆలోచించుకొని మీ జీవితం చక్కపరచుకోవడానికి మీరేం చేసుకోగలరో మీకు మీరు ఆలోచించండి. అంటే ఇది చెప్తే మాకు చెప్పడం ఈజీగా ఉంటుంది, మీకు వినటం కష్టంగా ఉంటుంది, కానీ తప్పనిసరిగా ఇది చేస్తే తప్ప మీరు బయటపడరు. ఇది అందరికీ చెప్తున్నాం మేము. అంత హింస ఉన్నప్పుడు, అంత ఇబ్బంది ఉన్నప్పుడు, పైగా ఆడపిల్లని కొడుతున్నారని, పిల్లని హింసిస్తున్నారని, పిల్లల్ని కూడా ఉండటం అనేది ఏ రకంగానూ గౌరవం కాదు. మీరు అక్కడ అట్లానే ఉండటానికి ట్రై చేస్తే మీ మీద వాళ్ళకి ఏ గౌరవం ఎప్పటికీ ఉండే అవకాశం లేదు. అతని వయసు ఎంతో మనకు తెలియదు, అతనికి కూడా ఒక కుటుంబం అవసరం, పిల్లల అవసరం, ఇవన్నీ ఉంటాయి. అతనికి అవసరం అర్థమయ్యి అతను మారితే మీరు బాగా ఉంటారు. అతను మారకపోతే దాన్ని ఎవ్వరూ ఆయన మార్చలేరు. అదొకటి మీరు అర్థం చేసుకొని కనీసం మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం మీరు చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. హలో హలో, కాల్ బ్రేక్ అయిపోయింది. సో బిఫోర్ గోయింగ్ ఫర్ ద బ్రేక్ సార్, ఇంతకుముందు మన వాలంటీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ వాలంటీరింగ్ అనేది మనకు చాలా మాటలు అయితే ఉన్నాయి, అంటే ఇతరులకు సాయం చేయాలి అవన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా మనకు అది యాజ్ ప్రాక్టీస్ గా మనకి ఎక్కడ ఎందుకు కనబడట్లేదు. ఇక్కడ అంటే
మన సిస్టమ్ అనేది లేదండి. అది మన సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అన్నట్టు ఒక తరం నుంచి ఉంది. కానీ ఇప్పుడైతే వాలంటీరింగ్ ఎక్కడ కనిపించట్లేదు, అసలు ఎక్కడా లేదు. అసలు మన సొసైటీలో ఎక్కడా వాలంటీరింగ్ కనిపిస్తుంది. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ సందర్భానుసారంగా కనిపిస్తుంది తప్ప వాలంటీరింగ్ లేదు. ప్రతి రంగంలో ఉండే వ్యక్తులు కూడా ఎంతో కొంత టైంని వారంలో 1 గంట 2 గంటలు వాలంటీరింగ్ కేటాయిస్తే డబ్బు రాదు మీకు, కరెక్టే, మీకు డబ్బు రాదు. 1 2 గంటల్లో మీకు డబ్బు రాదు, కానీ యూ విల్ గెట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. దట్ మీ పట్ల మీకు ఒక మంచి వాలంటీర్ చేయడం వల్ల మంచి ఎక్స్పోజర్ వస్తుంది, మీ మీద మీకు మంచి అభిప్రాయం వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే డబ్బులు ఇచ్చే వాళ్ళే వస్తారు. వాలంటీరింగ్ చేసేటప్పుడు డబ్బులు ఇవ్వని వాళ్ళు అక్కడికి వస్తారు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు వస్తారు. అంటే ఆ క్లాస్ యొక్క పీపుల్ యొక్క మానసిక స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి విషయం అర్థించడానికి కూడా ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుంది. సో ఇలా వాలంటీరింగ్ వల్ల సొసైటీ యొక్క డిఫరెంట్ స్టేటస్ అంటే తీసుకోవడానికి పనికి వస్తుంది. ఎప్పుడైతే డిఫరెంట్ స్టేటస్ తీసుకో మనిషిగా మీరు పెరుగుతారు, మనిషిగా ఎదుగుతారు, మనసు ఎదుగుతుంది, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. సో అది మీకు కెరీర్ పరంగా కూడా సక్సెస్ ఇస్తుంది. అన్ని రకాలుగా వాలంటీరింగ్ అనేది మన కోసం చేయాలి, నా మేలు కోసం, నాకు వైడర్ ఎక్స్పీరియన్స్ కోసం వాలంటీరింగ్ చేయాలి తప్ప ఏందో సేవ చేస్తున్నాను అనే ఫీలింగ్ రాకూడదు. అనే ఆ దృక్పథం కనుక మన పిల్లల్లో పెంచాలండి. నేనేమంటానంటే ప్రతిదానికి సొసైటీ తిట్టడం వేస్ట్ అండి. ప్రతిదానికి సొసైటీ అనేది ఇట్ ఈస్ hundreds and thousands of youths are there in the society. మనం ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎవరి ఇంటి నుంచి వాళ్ళు మనం చేద్దాం. ముందు వాలంటీరింగ్ అనేది మన పిల్లలకు నేర్పిద్దాం. దిస్ ఈస్ ది బెస్ట్ వే ఐ కుడ్ సే. మిగతా పెద్ద సొసైటీ లేదు, కరెక్టే, మనం చేయొచ్చు కదా, మన దగ్గర నుంచి మొదలు పెట్టచ్చు కదా. సో ప్రతి పేరెంట్స్ ఆ దిశగా ఆలోచించి పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఏదైనా ఒక ఇంకో వృద్ధాశ్రమానికో లేదా ఇంకో హాస్పిటల్కు ఇంకో దానికో తీసుకెళ్ళాం. మరీ చిన్నపిల్లలు కాకుండా హై స్కూల్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఒక రోజు అక్కడ వాలంటీరింగ్ చేయించండి, ఇప్పుడు నెలకు ఒక రోజు చేయించండి. అట్లీస్ట్ దే కుడ్ అండర్స్టాండ్ ది పీపుల్స్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అది చూసినప్పుడు మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు ఒక ఐప్యాడ్ కొనివ్వలేదని పేరెంట్స్ మీద తిరగబడి కొట్టిన పిల్లలు మనం చూస్తున్నామండి. ఎందుకు ఐప్యాడ్ కూడా దానికి సీరియస్ తీసుకున్నాడు. అదే పిల్లవాడు కనుక ఒక ఆర్గనైజ్ హోమ్ లో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో, ఒక హాస్పిటల్ వాలంటీరింగ్ చేసి ఉంటే వాడు ఖచ్చితంగా ఐప్యాడ్ నింపాలని అనిపించదు. వాడికి జీవితంలో వాడికి అన్యాపదేశంగా వచ్చి పడుతున్న వాటి విలువ తెలిసిందే. ఏ ఎఫర్ట్ లేకుండా వస్తున్న వాటి విలువ తనకు తెలుస్తుంది. తెలుసు మనుషులు అంటే ఏంటి, ఎంపతి అంటే ఏంటి, అవతల ఎలా జీవితం అంటే ఏంటి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. దట్స్ వై విల్ టేక్ ఎ బ్రేక్ అండి. జీవితం విలువ తెలుస్తుంది వాలంటీరింగ్ చేయడం వల్ల. బయటకు వెళ్ళి ఇంకొక మనిషికో లేకపోతే ఇంకొక కాజ్ కో సహాయపడటం వల్ల ఐ థింక్ జీవితం విలువ తెలిసే వాళ్ళది. ఇంతకుముందు సార్ చెప్తున్నట్టుగా అంతస్తుల వ్యవస్థ ఇది. ఎందుకంటే రకరకాల వర్గాలకు చెందిన రకరకాల మనుషులు ఉంటారు. బట్ వీళ్ళందరితో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఒక మనిషిగా ఈ సమాజంలో జీవించి ఉన్న వాళ్ళ కింద లెక్క. సో మనం జీవించి ఉన్నామనడానికి కూడా బహుశా వాలంటీరింగ్ అనేది ఒక ప్రతీకగా పనిచేస్తుందని అనుకున్నాను. సో దానికి సంబంధించి అంటే ఒక జీవితం మనం చాలాసార్లు ఐసోలేటెడ్ గా బతుకుతున్నాం, ఎస్పెషల్లీ డిజిటల్ యుగంలో. అయితే డిజిటల్ యుగంలో ఎక్కడైతే పిల్లలు స్క్రీన్స్ కి, గ్యాడ్జెట్స్ కి పరిమితంగా మారుతున్నారో ఐ థింక్ దట్స్ వేర్ వాలంటీరింగ్ హ్యాస్ బెటర్ రోల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ రోల్ ఉందేమని అనిపిస్తుంది నాకు. ఈవెన్ టు అండర్స్టాండ్ ది సొసైటీ అండి. ఎందుకంటే మనది నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇప్పుడు ఒక మా అబ్బాయి సంగతి తీసుకున్నాము. వాడు బస్సులో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. హీ గోస్ అండ్ క్యాబ్, కాలేజ్ వ్యాన్ లేకుంటే క్యాబ్ వెళ్తాడు. ఎందుకంటే తనకు ఎఫర్ట్, మా పేరెంట్స్ ఎఫర్ట్ చేస్తారు అని ఉండబట్టి వెళ్తాడు. ఎప్పుడైనా సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నా బస్సులో వస్తుంటాడు. అంటే తనకి బస్సు యొక్క వాల్యూ తెలియదు తనకి. వాలంటీరింగ్ చేస్తే అనుకోండి, కొంచెం కింద స్థాయికి వెళ్ళి ఆ పల్లెల్లోకి లేకుంటే ఆ దళిత కుటుంబాల దగ్గరికి లేకుంటే డౌన్ టౌన్ కుటుంబం దగ్గరికి వాలంటీరింగ్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్లోంచి చదువుకుంటున్నారు అనేది తెలుస్తుంది. నేను ఆ ఇంటరాక్ట్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళకి అందుతున్నప్పుడు ఆ అబ్బాయి అత్తాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్కి బస్సులో వెళ్తాడని తెలిసింది. ఆశ్చర్యపోయాడు మా అబ్బాయి,
ఇంత దూరం బస్సులో వెళ్తారా అని చెప్పేసి. అంటే నీకు తెలియదు, అంటే నీకు ఎఫర్ట్ చేస్తున్నావు కానీ నువ్వు క్యాబ్లో వెళ్తున్నావు ప్రతిసారికి, అందరికీ అంత ఎఫర్ట్ చేయలేరు, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ వాలంటీరింగ్ చేసేమంటే అది మనం చెప్పకుండా అర్థమవుతుంది. మనం చెప్పాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి వాళ్ళుగా కొన్ని కింద స్థలాల్లో ఉండే పిల్లలు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాము, మనం వాళ్ళ కోసం ఏం చేయొచ్చు, లేదంటే మనం ఉన్నదానికి ఎంత సంతృప్తిగా ఉండాలి. సంతృప్తి లేని జీవితాలు అయిపోయినాయి ఇప్పుడు. ఎంత ఉన్నా కానీ ఇంకా నాకేదో లేదనుకునే పరిస్థితులు అయిపోయినాయి. కానీ ఆ కింద స్థాయికి వెళ్ళి చేసినప్పుడు వాడికి ఐఎమ్ బెటర్, ఐఎమ్ సమ్ వాట్ బెటర్, నేను కొంచెం బెటర్గా ఉన్నాను, దీనికి కొంచెం కొంత ఇవ్వచ్చు, నాకు 100 రూపాయలు నా దగ్గర 10 రూపాయలు ఇవ్వచ్చు అనే ఆ మెంటాలిటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. అంటే సొసైటీని అర్థం చేసుకోవటం, ఎంపథైజ్ చేయటం, అవతల వాళ్ళు బాగా అర్థం చేసుకోవటం, అంటే ఎంపథైజ్ చేయటం అంటున్నా. ఆ ఎంపతి లేకనే ఇప్పుడు కుటుంబాల్లో కానివ్వండి, వ్యక్తుల్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ ఎంపతి లేకపోవడం. రైట్. అంటే మీరు ఇంకా బస్సులో వెళ్ళటం గురించి, బస్సులు కూడా లేక నడవాల్సి వస్తున్న వాళ్ళు ఎంతమంది, మనందరికీ తెలుసు హాజీపూర్ అనుకుంటా, ఆ బస్సు కూడా లేకపోవడం వల్ల శ్రావణి లాంటి ఆడపిల్లలందరూ చచ్చిపోయారు. ఎందుకంటే బస్సు లేక డొంకదాల్లో నడుస్తూ ఉండటం వల్ల అక్కడ వాళ్ళని అంటే కనీసం వాళ్ళకి ఆ ఊరికి బస్సు ఉన్నా కూడా వాళ్ళు బతుకుండేవాళ్ళు. అంటే బస్సు కూడా లేదు, వాళ్ళు నడిచి మరీ వెళ్ళి చదువుకుంటున్నారు. ఐ థింక్ ఒక జనరేషన్ ఉంది, వాళ్ళు ఎవరైతే క్యాబ్లోనో కార్లోనో తప్ప వెళ్ళలేని వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నడిచి వెళ్ళి చదువుకున్న వాళ్ళే. ఐ థింక్ ఆ రియాలిటీకి చాలా దూరం అయిపోయారు. అందుకోసం బహుశా జస్టిస్ కోసం ఉండాల్సినంత తపన ఈ సమాజంలో లేకుండా పోయిందని అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఒక కాల్ తీసుకున్నాం. హలో, నమస్తే. ఓకే, అర్థమైందండి, చెప్పండి. అయితే ఓకే, 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 తర్వాత ఓకే, పెద్దల ద్వారా మళ్ళీ సంవత్సరం తర్వాత ఓకే, ఉన్న తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మామూలుగా శాసనం చేసినట్టు వేరే సంబంధం వెళ్ళిపోయింది. ఓకే, ముందు ఎవరు మళ్ళీ ఆడే వెళ్ళిపోయింది. ఓకే. అయితే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు 4 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఓకే, అదే వాళ్ళ పెట్టాను మేడం. ఓకే, పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు 4 సంవత్సరాలు బాగున్నారు. ఓకే, బాబు నా దగ్గర. ఓకే. చెప్పండి, మీరు ప్రతిదీ 2 సార్లు 3 సార్లు చెప్తున్నారు. బాబు మీ దగ్గరే ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు మీకేం కావాలనుకుంటున్నారు సార్? ఓకే, బాబుని చూడటానికి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, విడాకులు తీసుకోవటం ఎలా? చూడండి, మీరు ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద ఒకటి, అంటే వచ్చి కాపురం చేస్తావా నేను అంటున్నారు కదా, అసలు ఒకటి ఇస్తే, నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఏమొస్తుందో దాన్ని బట్టి, అంటే బేసిస్ ఇప్పుడు ఆయనకు ఒక మైండ్ లో ఏముందంటే ఆమెకు ఇంకో సంబంధం ఉంది, ఆ సంబంధం వల్ల నాకు వద్దు, ఇప్పుడు అది చూసారు వద్దు అంటున్నాడు. దానివల్ల ఆ బేస్ తీసుకొని మీరు ఒక నోటీస్ ఇవ్వండి. ఆ అమ్మాయి తనకి రిప్లై ఏమైనా ఇస్తుందా లేదా 15 days మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీదంతా చెప్పి అది నోటీస్ ఇవ్వండి సార్. ఆమె ఒకవేళ 15 days లో మీకు రిప్లై నోటీస్ రాకపోతే మీరు డైరెక్ట్ గా మీరు కేసు వేసుకోవచ్చు డైవర్స్ కింద. డైవర్స్ మీ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ కోర్టు దగ్గర, మీరు ఎక్కడ ఉంటున్నారన్నారు? ఎక్కడ చెప్పారు? రాజమండ్రి. అక్కడ మీరు అక్కడ కోర్టులో కేసు వేసుకొని
మీకు ఆ అమ్మాయి వచ్చి కంటెస్ట్ చేస్తే కేసు కొట్లాడుతుందండి. లేదు అమ్మాయికి నిజంగా మీ మీద ఇష్టం లేదు, తను మీతో ఉండను అనుకుంటే మీకు ఎక్స్పర్టీ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీకు డైవర్స్ వచ్చినాక మీరు సెకండ్ మ్యారేజ్ వెళ్ళొచ్చండి. అప్పటి వరకు మాత్రం మీరు వేరే పెళ్లి చేసుకోవడానికి లేదు, మీ బాబు కష్టమవుతుంది చూడడానికి అంటే మీరు డెఫినెట్లీ ఇది మాత్రం ఈ పని చేస్తే మాత్రం మీకు సేఫ్ గా ఉంటుందండి. అంటే డైరెక్ట్ గా డైవర్స్ చేసుకోవడానికి కూడా ఇతనికి గ్రౌండ్ ఉంది కదండి, డిజర్షన్ గ్రౌండ్. 4 ఏళ్ళు అయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక్క ప్లస్ ఉంది నీకు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో వెళ్ళిపోయింది అనేది ఎక్కడ ఒకటి రికార్డ్ అయింది కాబట్టి బహుశా ఏమన్నా ఈజీగా వేసుకోవచ్చు డిజర్షన్. కానీ బాబున్నాడు కదా మేడం, ఈజ్ దాని న్యాచురల్ మదర్ ఇస్ దేర్. బాబు కోసం అట్లీస్ట్ చేంజ్ అర్ యాటిట్యూడ్ అని దానికోసం వచ్చి ఏదో కలుస్తుందేమో కాదు ఒకటే, కానీ మన ఆశ దాని ఇంకా ఎందుకంటే మదర్ కదా. మేబీ తను ఏదన్నా ఒకవేళ రియల్లీ తప్పు చేసిందో లేదో వీఆర్ నాట్ సీన్ ఎనీ. ఒకవేళ అమ్మాయి చేసిందో లేదో ఒకవేళ రెక్టిఫై చేసుకొని తన తప్పు తను తెలుసుకొని వచ్చి బతిలాడుకొని మదర్గా వచ్చి ఉంటుందేమో అని ఒక ఆశ తప్ప డిజర్షన్ కింద వేసుకోవడం ఏం లేదు. అలా చెప్తే ఇలాగా వెళ్తారు అనే ఉద్దేశం దగ్గరలో ఉన్న అడ్వకేట్ వెళ్ళి కలిసి తప్పకుండా మీరు చూడండి సార్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం, మాది 2016 ఒంగోలుకి తర్వాత మ్యారేజ్ అయింది మేడం. ఏప్రిల్ 30 అప్పుడు ఆవిడ ప్రేమ వ్యవహారం దాచి పెద్దవాళ్ళు పెళ్లి చేశారు. ఓకే హలో ఓకే చెప్పండి. తర్వాత ఆఖరి మాసంలో ఎన్ని బయటపడాయి మేడం. సరే పెద్దవాళ్ళని కాదంటే ఆవిడ ఏంటంటే వాళ్ళు అతనితో మాట్లాడి అబ్బాయి మేము పెద్దవాళ్ళు మాట్లాడి పెళ్లి చేశాము, అతను కాదు కాపాడు పంపించారండి. ఓకే అయితే ఆవిడ ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. ఆఖరి మాసం ఓకే వచ్చి అబ్బాయి నాకు వచ్చి ప్రెగ్నెంట్ కాదు, తర్వాత పొలంలో వచ్చి నాకు అనిపించి ఆ ప్రెగ్నెంట్ చేశాను సార్ మేడం. ఓకే టాబ్లెట్ చేస్తుంది ఆవిడ. తర్వాత నాకు తర్వాత నాకు ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. ఫిబ్రవరి 5వ తారీఖు 2015 3 months తీసుకున్నారు మేడం వాళ్ళు పెద్దవాళ్ళు. తర్వాత అప్పటి నుంచి కాపురం రాలేదు, బాబు పుట్టారు. ఓకే తర్వాత 2015 అక్టోబర్ 25వ తారీఖున 3వ నెలకి మేడం అప్పుడు బాబు కాపురం కొనసాగింది. ఓకే వాళ్ళ పెద్దవాళ్ళు పిలిస్తే మా అందరి మీద పోషక చట్టం కిందను వడక వైద్యం చట్టం కింద కేసు పెట్టింది ఒంగోలు. పెడితే అప్పుడు ఎస్ఐ గారు మమ్మల్ని కౌన్సిలింగ్ చేశారు. వాళ్ళ పెద్దవాళ్ళు చూసారు అమ్మాయి తప్పు చెప్పేది రాదు అమ్మాయి అని ఆ అమ్మాయి మీద ఇచ్చేసారు. చూస్తే ఎస్ఐ గారు 4 సార్లు రమ్మన్నా. ఓకే రమ్మంటే కౌన్సిలింగ్ రాలా. ఓకే తర్వాత 7 సార్లు మా పెద్దవాళ్ళు కాపురం రమ్మని ఒకసారి 7 సార్లు రాకపోకుండా మనం రీసెంట్ గా చూడలో చేసింది మేడం నా దగ్గర కేసు. ఓకే దీన్ని ఎట్లా చేశారు మేడం? ఏ కాపురం రమ్మన్నా రాట్లా. అమ్మాయి కోర్టు ఫోన్ చేస్తున్నా నువ్వు నాతో మాట్లాడమాట నువ్వు ఫోన్ చేయాలని పెట్టేస్తుంది మేడం. కేసు ఎట్లా చేయాలి మేడం? చూడండి, ఇప్పుడు మీరు అమ్మాయితో కాపురం చేయాలనుకుంటున్నారా లేదా అంటున్నారట. మీకు అమ్మాయితో ఉండాలనుకుంటున్నారా లేదా? బాబు మేడం రమ్మని అంటాం మేడం. రమ్మని అంటున్నారు కాబట్టి మీరు ఒకటి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కేసు వేయండి. మీరు అమ్మాయి మీరు ఇలా వెళ్ళి రా అంటే కాదండి, కోర్టులో ఒక అర్జీ పెట్టుకోండి. నువ్వు వచ్చి నాతో కాపురం చేయాలి అని ఒక అర్జీ పెట్టుకుంటే దానికి అమ్మాయి దానికి ఏం జవాబు ఇస్తుందో ఉంటుంది. మీ పైన 498 కేసు వేశారన్నారు. ఆ కేసు ఏ స్టేజ్ లో ఉంది తెలియదు మాకు. తర్వాత డీవీసీ వేశారన్నారు. డీవీసీలో ఎలాంటి ఆర్డర్స్ ఉన్నాయా ఏంటి అనేది కూడా తెలియదండి. కానీ మీరు మాత్రం రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ వేసుకుంటే మీకు తప్పకుండా మీకు అందులో అంటే ఆ అమ్మాయిని వచ్చి కాపురం చేయమని మీకు మీ తరఫున ఆర్డర్స్ వస్తాయండి. ఇంకోటి బాబు ఉన్నాడు అంటున్నారు కాబట్టి మీరు విజిటేషన్ రైట్స్ కూడా వేసుకోవచ్చు. మీరు వెళ్ళి బాబుని చూసుకోవచ్చు అండి. అంటే మీకు దగ్గరలో ఉంటేనేమో ప్రతి వారం వెళ్ళొచ్చు, లేకపోతే నెలకోసారి లేదా 15 రోజులకు ఒకసారి వెళ్ళి చూసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి. ఈ రెండు మాత్రం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా అడ్వకేట్ని సంప్రదించండి.
ఈ పిటిషన్స్ వేసుకోండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందండి. ఓకే, రైట్. యా, గోయింగ్ బ్యాక్ టు వాలంటీరింగ్, అయితే మీరు కూడా ఏమైనా చెప్తా అనుకుంటున్నారు వాలంటీరింగ్ గురించి? ఇది వాలంటీర్ అనేది అంటే నేను చెప్పేది ఏంటి మేడం అంటే ఇట్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ బేసిస్. ఇప్పుడు సార్ అన్నట్టు ఎన్సీసీ, ఎన్ఎస్సీ ఇవన్నీ అప్పుడు మేము ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు ఊళ్ళో వెళ్ళి క్లీన్ చేయడము, చెట్లు పొలాలు అన్ని అప్పుడు నేర్చుకున్నాం కూడా డెఫినెట్లీ. అలాంటివి జరగాలి. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఇది సేవా మనోభావంతో వచ్చేది. మనం డబ్బులతోని సారినట్టు డబ్బులతో ఏది రాదు మేడం. మనం ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు మనం ఎన్నో మీటింగ్స్ వెళ్తుంటాము, అవి కూడా ఇట్ ఈస్ ఎ వాలంటరీ. అక్కడ కూడా మనం సేవ చేస్తున్నాము. ఇప్పుడు భోజనం పెడుతున్నాము, ఒక సాంబార్ వేయడం, ఇడ్లీ వేయడం అంటే ఒక లైన్ లో కూర్చోబెట్టి నిలబడి వాళ్ళకి ఏదైనా సేవ చేయడం, అది ఇట్ ఈస్ ఏ వాలంటరీ. అది ఎలా రావాలి? మన ఫ్యామిలీతో వెళ్తేనే వస్తుంది. కూర్చొని బాబు నువ్వు ఇది చేయరా అంటే ఎవరు చేయరు. మనం కూర్చుంటాం, నీళ్ళ గ్లాస్ తెచ్చేయడానికి వాడు చేయడు. మమ్మీ నువ్వు నాకు ఇవ్వగా నేను నీకు ఇస్తానా అంటే ఇది మనం నిలబడి మనతో పాటు వెళ్ళి చూసి నేర్చుకోవడం. ఇప్పుడు సార్ చెప్పినట్టు బాబుకి నిజంగానే నాకు జెన్యున్ అనిపించింది, డాడీ నేను డబ్బులు ఇచ్చినా అన్నాడు. కానీ వాళ్ళకి జెన్యున్ అనిపించింది, కానీ ఎక్కడో మన కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడ అయ్యో వాడు ఏదైనా తప్పు చేశాడా, ఇది జరుగుతుందా అని. అంటే దాన్ని మనం వెళ్ళి చూడలేము. బట్ ఇట్ షుడ్ బి అవర్ పేరెంట్స్ ఆల్సో, వి మస్ట్ బ్యాక్ ఆఫ్ దెమ్. తీసుకెళ్ళి సొసైటీలో జరుగుతుంది ఏంటి, అక్కడ ఎలా వెళ్ళాలి, మనం కూడా ఒక రోజు ఒక ఊరికి కానీ ఏ హాస్పిటల్ ఏ గుడి దగ్గర ఎక్కడ ఇది చెయ్యాలి. ఈ నీట్నెస్ ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు యుఎస్లో అని. యుఎస్లో మేడం డైలీ గురుద్వార గట్టా ఉంటాయి కదా, అక్కడ ఫుడ్ పెడతారు వాలంటరీగా వీళ్ళందరూ. ఇండియాలో కూడా అంటే చాలా టెంపుల్స్ లో కూడా యుఎస్ లో కూడా చెప్తున్నాను మేడం నేను. అక్కడ ఫుడ్ పెడితే కూడా వాలంటరీ వేర్ వి గో అండ్ ఈట్ దే విల్ క్లీన్ ది ప్రెమిసెస్ ఎవ్రీథింగ్. అక్కడ అన్ని కడిగి చేసి అన్ని నీట్ గా పెట్టి చేసి వస్తాం ఒక రోజు. అది దట్ ఈస్ ఎ డ్యూటీ. ఎన్ని వర్క్ చేసినప్పుడు లేదు ఆన్ దట్ డే ఐ మస్ట్ బి ప్రెసెంట్ డే. అంటే మన కాన్షియస్ లో ఒకటి తిరుగుతూ ఉండాలి, నేను ఈ రోజు అక్కడ సేవ చేయాలి, నేను ఇంకో రోజు ఇంకో దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని నుండి మనకి ఏం వస్తుందని కాదు, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ థింగ్. రైట్, అది తెలుసుకోవాలి. అది మన పేరెంట్స్ మనం నేర్పాలి, మనం కూడా వెళ్ళి చేయాలి, మనతో పాటు మన పిల్లలండి. ఇది ఇంకొకటి నాకు మనకు అనిపించింది, ఇప్పుడు మీరైనా నేనైనా మనం అందరం కూడా మనం చదువుకున్నప్పుడు బట్ ఇప్పుడు నైబర్హుడ్ స్కూల్స్ అంటున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నాం. అక్కడికి అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు వచ్చి చదువుకున్నారు. సో మనం ఇంటరాక్టెడ్ విత్ ఎవ్రీ సెక్షన్ ఇన్ ద సొసైటీ. సో అట్లా కాదు, మీ సంవత్సరం జీతం ప్యాకేజీలో 5 లక్షలు తేడా ఉంటే మీ పిల్లలు వేరే స్కూల్కి వెళ్తారు, వేరే బట్టలు కట్టుకుంటారు, వేరే చదువుకుంటారు. రైట్? అంటే ఇప్పుడు మీరు ఒక మిడిల్ క్లాస్ లో కూడా 2-3 లక్షల ప్యాకేజ్ తేడా ఉంటే వాళ్ళ పిల్లలు వేరే పూర్తిగా. సో బేసిక్ గా మనం అందరం ఒక ఫ్రాగ్మెంటెడ్ సొసైటీలో బతుకుతున్నాం. ఈ ఫ్రాగ్మెంటెడ్ సొసైటీస్ లో మనుషులు ఐలాండ్స్ కింద బతుకుతున్నారు. ఒకటేమో ఫ్రాగ్మెంటేషన్ థ్యాంక్స్ టు ఇది, రెండోది గ్యాడ్జెట్స్ తోటి ఐలాండ్స్. ఐ థింక్ వీటన్నిటిని బ్రేక్ చేయడానికి ఒకటి డెఫినెట్ గా మీరు సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి, జస్టిస్ ఉండాలి. అవన్నీ తెలియాలంటే కూడా అసలు ఇంకో సొసైటీ ఉంది అనేది అర్థం కావాలి. మనం డిస్కస్ చేసినట్లు వాలంటీరింగ్ చేస్తే పర్సనల్ డెవలప్మెంట్ అవసరం లేదు, క్లాస్లో అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ అన్ని తెలుస్తాయి వాలంటీరింగ్ నుంచి. ఇంకోటి మనం ఇప్పుడు వస్తున్న కాల్స్ కూడా అన్ని చూసుకుంటే మనం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వైఫ్ ఆర్ హస్బెండ్ దే డోంట్ నో హౌ టు ఎంపథైజ్ విత్ ది పార్ట్నర్. దే డోంట్ నో హౌ టు ఎంపథైజ్ విత్ ది పార్ట్నర్. పార్ట్నర్ యొక్క సమస్య ఏంటో అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. అంటే అది ఎక్కడ నేర్చుకోవాలి వాళ్ళు. వాలంటీరింగ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అది వస్తుంది మనకు. మనిషి అవసరాలు ఏంటి గమనించడం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఆ ఎంపతి అనేది డెవలప్ అవుతుంది. సో ఏ రకంగా చూసినా కానివ్వండి, మన పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీ వెల్ఫేర్ కానివ్వండి, సొసైటీ వెల్ఫేర్ కానివ్వండి, ఓవరాల్ గా ఒక మంచి సొసైటీ ఉండాలంటే వాలంటీరింగ్ చేయటం అనేది అవసరము. మదర్ని ప్రేమించిన వాడు భార్యను తప్పకుండా ప్రేమిస్తాడు అనేది ఉంది. అలాగే ఇలాగే జరుగుతూ ఉంటుంది. వాలంటీరింగ్ డెఫినెట్లీ మనం మన పర్సనల్ డెవలప్మెంటే కాదు మేడం, సొసైటీలో ఎక్కడ చూసినా మనం వర్క్ చేస్తున్నామంటే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ అవుట్. రిజల్ట్స్ అయితే తప్పకుండా వస్తాయి. అక్కడ మనమే ఒక గ్రూప్ అని కాదు, వేరెవర్ ఇట్ ఈస్
అంటే అది చాలాసార్లు ఒక మనుషులకు చేయటమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎక్కడో, సరే మొన్న ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు కెమెరాలు పెట్టుకొని చేశారు కానీ పిల్లలు వెళ్ళి బీచ్ క్లీన్ చేయటం అంటే ఏది మనకు రాదు. ఇవాళ అంతా పాడైపోతుందని బాధపడుతున్నప్పుడు నీ వంతుగా నువ్వేం చేస్తావు, పిల్లలకు నేర్పించడం బేసికల్లీ. కానీ ఇప్పుడు మనందరం కూడా ఎస్పెషల్లీ మన సమాజం అండి, తెలుగు సమాజం మరీ ముఖ్యంగా, అంటే నాకేమొస్తుంది అని తప్ప సొసైటీ నుంచి నేనేమిస్తాను అనే ఆలోచనే లేకుండా తయారైపోయింది అనిపిస్తుంది. చాలాసార్లు భయం కూడా కలుగుతుంది, ఎక్కడికి పోతున్నాం మనం అనేది. ఎందుకు మళ్ళీ అగైన్స్ గో బ్యాక్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఎప్పుడైతే మీరు అన్నట్లు గవర్నమెంట్ స్కూల్స్ అనేది నామం మాత్రం అయిపోయి ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ అనేది ఎంటర్ అయిపోయిందో అప్పుడు ఇంటరాక్షన్ పోయింది, సోషల్ అవేర్నెస్ పోయింది. మీరు అన్నట్లు ఒక ప్యాకేజీ వాళ్ళకి ఒక క్లాస్లో అయినప్పుడు వాళ్ళకి ఆ స్టేటాకి సంబంధించిన సమస్య గురించే మాట్లాడతారు తప్ప కింద స్టేటా గురించి తెలియదు, పై స్టేటా గురించి తెలియదు వాళ్ళు. సో కింద స్టేటాలో ఉండే వాళ్ళ సమస్యలు అనేవి ఎప్పటికీ వాళ్ళకి అర్థం కావు. మీరు అన్నట్లు మీరు నేను అందరం కూడా స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్న వాళ్ళు అందరూ నడుచుకుంటూ వెళ్ళాం. అయితే నడుచుకుంటూ వెళ్ళాం, సైకిల్ కూడా వెళ్ళాం. ఈ రోజు మన పిల్లలు వెళ్తున్నారు నడుచుకోవడానికి వెళ్ళడం వాళ్ళు క్యాబ్ వ్యాను ఏదో సంథింగ్ వెళ్తారు. కిలోమీటర్ దూరం ఉన్నా కూడా మనం ఆటోనే వాళ్ళలో ఇక్కడ దాంట్లో నుంచి మార్పు రావాలంటే ఖచ్చితంగా వాలంటీర్గా అవాయిడ్ చేయాలి. పిల్లలు మనమే అలవాటు చేయాలి. అది సొసైటీని బ్లేమ్ చేయడం మానేసి అట్లీస్ట్ మన ఇంటి నుంచి మొదలు పెడితే బెటర్ అని. థ్యాంక్ యూ సో మచ్ విశాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాణిశ్రీ గారు. సో ముగించే ముందు మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే కంక్లూడ్ చేశాను. అమెరికాలో పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్స్ ఎంత బాగా వాలంటీరింగ్ తో నడుస్తుంటాయి, అందులో ఇండియన్స్ ఎలా మిస్ అవుతారు. చాలా ఇంట్రెస్టింగ్లీ అందులో బ్లాక్స్ ఉంటారు, లాటినోస్ ఉంటారు, అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలోని ప్రతి రేస్ కనపడుతుంది ఎక్సెప్ట్ ఇండియన్. అది చాలా విషాదం, ఎందుకంటే అక్కడ సంపదలో చాలా అధిక మొత్తం తీసుకుని ఇండియన్స్ మాత్రం, అక్కడ చైనీస్ ఉంటారు, అందరూ ఉంటారు, బట్ ఇండియన్స్ మాత్రం కనిపించరు. అంటే ఉండుంటారు ఎక్కడైనా 1000లో ఒకళ్ళు, వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు నేనున్న ఏడాదిలో కూడా. సో ఈ సందర్భంగా ఒక లిబరేషన్ థియాలజీని టీచ్ చేసే ఒక పాస్టర్ కలిసినప్పుడు నేను ఆయన దగ్గర అన్నాను, మీ దగ్గర చారిటీ బాగా నేర్పుతారు పిల్లలకు, అంటే మీ రిలీజియన్లో అది ఉంటుంది, ఇవ్వటం అనేది చాలా నేర్పుతారంటే ఆయన ఒక జోక్ చేశారు, వి రీప్లేస్ చారిటీ విత్ జస్టిస్ అని. అంటే మేము జస్టిస్ నేర్పట్లేదు, చారిటీ నేర్పుతున్నామని. బట్ నాకేమనిపించింది అంటే ముందు నీకు చారిటీ నేర్పితే మొదలు పెడితే అది కనీసం అది దట్ లీడ్స్ టు జస్టిస్ అని ఎప్పటికైనా అనుకోవచ్చు. మనకు చారిటీ లేదు, జస్టిస్ లేదు. సో వీఆర్ ఇండియన్స్. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV.